వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రకృతి ప్రకోపంతో అతలాకుతలమైంది అరుణాచల్ ప్రదేశ్. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈశాన్య భారతదేశాన్ని ప్రతి ఏడాది మాన్సూన్ సవాల్ చేస్తూ ఉంటుంది. వర్షాకాలం ఈసారి అరుణాచల్ ప్రదేశ్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. గత 48 గంటలుగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాల వల్ల కేఈ పన్యోర్ జిల్లా సహా పలు ప్రాంతాలు వరదలు, కొండ చర్యలు విరిగిపడే ఘటనలతో చాలా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫ్లాష్ ఫ్లడ్స్, ముఖ్యంగా యాజలి పరిధిలో పూసా ప్రాంతంలో ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. నిరంతర వర్షాల కారణంగా కొండ ప్రాంతాల నుంచి భారీగా నీరు, మట్టి, రాళ్లు ఒక్కసారిగా కిందకి దూసుకురావడంతో నీప్కో కాలనీ పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పలువురు గల్లంతైనట్లు అధికారులు ప్రకటించగా మరణాలు కూడా నమోదయ్యాయి. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అత్యవసర వైద్యం కోసం తరలించారు. భారీ వర్షాలు, వరుస కొండ చర్యలు విరిగిపడడంతో కేఈ పన్యోర్, లోయర్ సబర్న్సిరి, అప్పర్ సబన్సిరి, కామ్లే, కురుంగ్ కుమే, క్రా దాడి జిల్లాలకి రహదారీ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులపై భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలకి భూమార్గంలో చేరుకోవడం అనేది అసాధ్యంగా మారింది. ఇక పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను ప్రారంభించింది. భారత వైమానిక దళం సహకారంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ పరికరాలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కుకుపోయినటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లు, వంతెనలు, విద్యుత్ లైన్లు, నీటి సరఫరా వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. పలు గ్రామాలు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కొన్ని చోట్ల మొబైల్ నెట్వర్క్లు కూడా పనిచేయకపోవడంతో సమాచార వ్యవస్థ దెబ్బతింది. అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సహాయం అందిస్తున్నారు. ఎందుకు జరుగుతున్నాయి? ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి విపత్తులు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. హిమాలయ పర్వత శ్రేణుల తూర్పు భాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఎత్తైనటువంటి కొండలు, లోతైనటువంటి లోయలు, అధిక వర్షపాతం కారణంగా ఇక్కడ కొండ చర్యలు, ఆకస్మిక వరదలు తరచూ సంభవిస్తూ ఉంటాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర వర్షాల ఘటనలు మరింత పెరుగుతున్నాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా అనేక ప్రాంతాలకి పూర్తి స్థాయిలో చేరుకోవడం సాధ్యపడలేదు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుతం ప్రకృతి విపత్తుతో పోరాడుతోంది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి దేశం మొత్తం అండగా నిలుస్తుండగా వేలాది మంది బాధితులు సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి భారీ స్థాయిలో సహాయక చర్యలు అవసరం అవుతున్నాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.